ఓకే ఓకే. ఎందుకంటే ఇది ఒక స్టోరీ రూపంలో చెప్తాను, పాటనే స్టోరీ ముచ్చటైనా నాటి భారతం కంటారా, స్వచ్ఛమైన వీరగాథలు వింటారా, వేదాల సారమంట గీతా బోధనంట జింబూ ద్వీపమంట భారతమ్మ వైభోగమంట తన చరిత గొప్పది ఘన కీర్తి గల్లది భరతమ్మి గన్నది భరతమాత అయినది చెప్పలేని ఎన్ని హంగులో భరత భూమికి ఎన్ని సొగసులో చెప్పలేని ఎన్ని వింతలో జన్మభూమికి ఎన్ని సొబగులో కలగలిసిన పవిత్ర భూమినే వందనము భారతావని. ఇట్లాంటి భారతదేశం ఎలా అయ్యిందంటే ధనదాహముతో కొల్లగొట్టవచ్చి అధికార పదముతో అణచివేయ చూసి మాటల తూటలు తూటాల వేటులు తెల్లోడి పొగరుతో నల్లమారి బతుకులు కూని చిత్రహింసలు భారతమ్మ నిచ్చలేని కడుపు కోతలు దేశమాతలు నిరోధలు నెత్తురునికి ఊపిరాగిరి ఆనాటి జలధరింపులో తుచ్చమైన దండయాత్రలు కన్నారా నీచమైన నిలువదోపిడి విన్నారా. తర్వాత మరి మన వాళ్ళు ఏం చేశారు? చీడపీడలన్నీ పాతర పెట్టుటకు దేశం కోసం దేహాన్ని వదిలేసి గురితాడు తిక్కిరో గురితోడ ముక్కిరో శాంతి దారిలో గండి దారి చూపిరో కన్నవారి కీర్తి పెంచెను కర్మభూమి రుణం తీర్చెను స్వరాజ్యాన్ని కానుకిచ్చెను కానుకను జారవిడకు ఆకాశమంత ప్రకాశించిన అమరులార వందనం ఇదే త్యాగ ఫలము ధర్మ ఫలమిదే వందనము భారతావని. రాసి పాడాలి. చాలామంది కవిత్వం రాశారు, పాట రూపంలో నేను ఒక సింగర్గా కూడా వాళ్ళకి తెలుస్తుంది స్వార్థంతో నేను రాసి పాడిన మాట. నేను వేరే దగ్గర ఒక దగ్గర పాడుకుంటున్నాను, మంచి గుర్తింపు వచ్చింది ఈ పాటకు. అయితే మామూలుగా పాడడం కన్నా మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఎలా ఉండేది మన దేశం, తర్వాత ఎలా అయింది, తర్వాత మనం మన దేశాన్ని మనం ఎట్లా కాపాడుతున్నాం అనేది